సో చాలా మంది ఇలాగ మేనరికం మ్యారేజెస్ చేసుకోవచ్చా లేదా చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లానింగ్కి ముందు వచ్చి అడుగుతుంటారు. సో మాకు పుట్టబోయే పిల్లలకి ఏదన్నా లోపాలు వచ్చేదానికి ఎంత అవకాశం ఉంది, దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చా, ఎలాంటి కేర్ తీసుకోవాలి, దీని గురించి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మేనరికం వల్ల డెఫినెట్గా పుట్టబోయే బిడ్డలలో జన్యుపరమైన లోపాలు వచ్చే రిస్క్ అనేది నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయితే ఉంటుంది. ఒక 5% ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇది అంటే మీ లెవెల్ ఆఫ్ కన్సాంగ్వినిటీ, అంటే మీ ఎంత దగ్గర బంధువులు, మీ మ్యారేజ్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో కన్సాంగ్వినిటీ అంటే మేనరికం అనేది యూజువల్లీ 3 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ అంటే చాలా క్లోజ్ రిలేటివ్స్, మీన్స్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు. ఇది యూజువల్లీ మన కమ్యూనిటీలో లేదు. సెకండ్ డిగ్రీ కామన్గా చూస్తాము. సెకండ్ డిగ్రీ మీన్స్ దగ్గర కజిన్స్, మేనత్త మేనమామ పిల్లలు ఇలాగ మ్యారేజ్ చేసుకోవడం. సో దీంట్లో ఒక 5% రిస్క్ ఆఫ్ ఎనీ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ట్రాన్స్మిషన్కి రిస్క్ అనేది జనరల్ పాపులేషన్తో పోలిస్తే ఒక 5% ఇంక్రీజ్డ్ ఉంటుంది.